హలో అందరికీ వెల్కమ్ టు లర్న్ జావా తెలుగు ఛానల్. ఈరోజు మనం వీడియోలో పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, మెయిన్ అంటే ఏంటి, స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అసలు ఈ లైన్ ఎందుకు కంపల్సరీ, జావా ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి దీనికి ఏంటి రిలేషన్, ఇవి అన్నీ ఫస్ట్లో చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తాయి. కానీ ఈ వీడియో అయ్యాక పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్ లైన్ కంప్లీట్గా క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్ తెలుగులో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా చూద్దాం రండి. ఫస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం రండి. ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాం కదా, చిన్న ప్రోగ్రామ్. సో ఇక్కడతో ప్రోగ్రామ్ అయిపోతుంది. పబ్లిక్ క్లాస్ హలో, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ system.out.println హలో వరల్డ్. ఈ ప్రోగ్రామ్ రాసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని పీసెస్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ లైన్ ఏంటి అంటే క్లాస్ హలో. ఈ పబ్లిక్ క్లాస్ హలో ఉంది కదా, ఈ పబ్లిక్ అండ్ ఈ క్లాస్ అనేవి కీవర్డ్స్. ఈ హలో అనేది మనము ఈ రాసుకున్న ఈ ప్రోగ్రామ్ అనేది దేనికి సంబంధించి అని చెప్పేసి మనకి ఒక గుర్తుగా ఉండడం కోసం మనకి నచ్చిన పేరుని ఇస్తాం. అంటే ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక ఫైల్ నేమ్ లాగా అన్నమాట. ఇక్కడ క్లాస్ అనే కీవర్డ్ ఉంది కదా, ఈ కీవర్డ్ ఏంటంటే జావాలో ఆల్మోస్ట్ ప్రతి కోడ్ క్లాస్ లోపలే ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే క్లాస్ అనేది ఒక కంటైనర్ లాగా వర్క్ చేస్తుంది. మన రిలేటెడ్ కోడ్ని ఆర్గనైజ్ చేయడానికి యూజ్ చేస్తారు క్లాస్. ఫర్ సపోజ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం స్కూల్కి వెళ్తాం కదా, స్కూల్లో స్టూడెంట్ డీటెయిల్స్ సపరేట్ ఫైల్స్లో మెయింటైన్ చేస్తారు కదా. 10th క్లాస్ డీటెయిల్స్ సపరేట్గా, ఇంటర్ డీటెయిల్స్ సపరేట్గా, డిగ్రీ డీటెయిల్స్ సపరేట్గా అలా ఉంటాయి. అలాగే జావాలో కూడా రిలేటెడ్ కోడ్ని క్లాస్లో ఆర్గనైజ్ చేస్తారు. ఇప్పుడు మనము బిగ్గెస్ట్ లైన్ దగ్గరికి వస్తున్నాం. అదేంటి అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్. జావాలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అని జేవిఎంకి చెప్పేది మెయిన్ మెథడ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అసలు ఏంటి అంటే మెయిన్ మెథడ్ లేకుండా జావా అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వదు. సింపుల్గా చెప్పాలంటే సపోజ్ మనం సినిమా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ప్లే బటన్ ప్రెస్ చేయాలి కదా, ఆ ప్లే బటన్ ప్రెస్ చేసిన తర్వాత మూవీ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అలాగే జావా అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ కూడా మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇందులో మనం ఫస్ట్ చూసే వర్డ్ ఏంటి అంటే పబ్లిక్. ఈ పబ్లిక్ అంటే ఈ మెథడ్ని జేవిఎం ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేయవచ్చు అని మీనింగ్. ఇక్కడ చూడండి సింపుల్గా రాశాను, యాక్సెస్ ఎనీవేర్, ఎక్కడి నుంచి అయినా సరే. పబ్లిక్ అంటే ఇప్పుడు మనం ఒక షాప్లోకి అందరూ ఆ షాప్లోకి వెళ్ళగలుగుతారు. ఎవరైనా ఏదైనా చేయొచ్చు, దానిలో ఉన్న మెథడ్స్ ఏదైనా యాక్సెస్ తీసుకోవచ్చు. అలాగే ఏంటంటే అందులో ఉన్న వస్తువులు మనం మెయిన్ మెథడ్ విజిబుల్ గా ఉండాలి అని చెప్పేసి మన ప్రోగ్రామింగ్ వస్తువుల్ని మెథడ్స్ అంటారు. అలా యాక్సెస్ అప్పుడే జేవిఎం దాన్ని కాల్ చేయగలుగుతుంది. ఇక్కడ పబ్లిక్ మెథడ్స్ అని అంటాం. నెక్స్ట్ ఇప్పుడు స్టాటిక్ అనే కీవర్డ్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా మెథడ్ని యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒకవేళ మెయిన్ మెథడ్ కానీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మెయిన్ డాట్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ డాట్ మెయిన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని వస్తుంది. సో ఇలా మెయిన్ మెథడ్కి రాయాలంటే విచ్ ఇస్ కంప్లీట్లీ అన్నెసరీ. జేవిఎంకి మెయిన్ మెథడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, అందుకని ఇది కంప్లీట్గా రాంగ్. సో మనం ఇలాగ మెయిన్ మెథడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ స్టాటిక్ అని పెడతాము. స్టాటిక్ అని పెడితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయక్కర్లేదు. సో విచ్ ఇస్ కంప్లీట్లీ కరెక్ట్. జేవిఎం డైరెక్ట్ మెయిన్ మెథడ్ యాక్సెస్ చేసేటప్పుడు స్టాటిక్ అనే కీవర్డ్ చూసి మెయిన్ని యాక్సెస్ చేస్తుంది. నెక్స్ట్ మనం చూసే వర్డ్ వాయిడ్ అంటే ఏమీ లేదు, విచ్ రిటర్న్స్ నథింగ్ అని చెప్పేసి. అంటే ఈ మెథడ్ అనేది తిరిగి మనకి ఏమీ రిటర్న్ చేయదు. అంటే మెయిన్ మెథడ్ వర్క్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఏ వాల్యూ పంపదు అన్నమాట. తర్వాత హలో వరల్డ్ ఉంది చూడండి, దాన్ని నుంచి మళ్ళీ హలో వరల్డ్ అని పైకి పంపించదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా మెయిన్ మెథడ్ మనం నెక్స్ట్ చూద్దాము. మెయిన్ మెథడ్, ఈ మెయిన్ మెథడ్ ఏంటంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి జరుగుతుంది. జావా అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ అనేది ఆల్వేస్ కూడా మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూస్తే మనం స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ చూద్దాం.
ఇక్కడ బిగ్నెస్కి కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. అయితే స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అంటే ఏం లేదు, మనం బయట నుంచి వాల్యూస్ని తీసుకుంటాం, దీన్ని 2 వేస్తో డివైడ్ చేస్తాం, స్ట్రింగ్ ఆఫ్ అండ్ ఆర్గ్స్. స్ట్రింగ్ అంటే ఇక్కడ చూడండి స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాం కదా, స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ నథింగ్ బట్ యారేస్ అని చెప్పి యారేని మనం స్క్వేర్ బ్రాకెట్లో మెన్షన్ చేస్తాం. అయితే కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్ ని ఇలాగా మనం రిప్రజెంట్ చేస్తున్నాం స్ట్రింగ్ ఆఫ్ అని. సో ఇక్కడ మనం చాలా యారే అంటే ఎక్కువ స్ట్రింగ్ ని మనం ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గ్స్, ఇది ఏంటి అంటే ఒక వేరియబుల్ నేమ్ లాగా. సో ఫర్ సపోజ్ ఇక్కడ చూస్తే మన ఎగ్జాంపుల్ కింద సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ రాశాను, దాంట్లో ఆర్గ్స్ ఆఫ్ 0 అని పెట్టాను. ఈ ఆర్గ్స్ ఆఫ్ 0 అంటే ఆ 0లో మనం ఏదైనా ఒక వాల్యూ పాస్ చేయాలి. సో అవుట్పుట్ కమాండ్ లైన్లో మనం జావా హెల్లో అని చెప్పేసి క్లాస్ నేమ్ హలో కదా, ఆ హలో తర్వాత 1 అని నెంబర్ ఇచ్చాను అనుకోండి, లైక్ స్ట్రింగ్ అని ఇవ్వచ్చు. ఆ 1 ఇప్పుడు వాణి అనే స్ట్రింగ్ ఇస్తే ఆ వాణి వెళ్ళి ఆ 0 పొజిషన్లో ఉంటుంది. సో అలాగా ఆ స్ట్రింగ్ని హోల్డ్ చేయడానికి మనం ఆర్గ్స్ అనే వేరియబుల్ వాడతాము, అది దానికి స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ యూసేజ్ అనమాట. సో ఇప్పుడు మనం మెయిన్ ఎగ్జిక్యూషన్కి వచ్చేస్తున్నాము. ఇదే డిస్ప్లే పార్ట్ అని కూడా అనొచ్చు. మన మెయిన్ లైన్ ఇది లైన్ స్క్రీన్ మీద అవుట్పుట్ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏంటంటే స్టేట్మెంట్ టు ప్రింట్ అవుట్పుట్. సో ఒక్కొక్కటి చూద్దాం. సిస్టమ్ అంటే ఇది ఒక ప్రీ డిఫైన్డ్ జావా క్లాస్. అవుట్ అంటే అవుట్పుట్ స్ట్రీమ్ అంటే బయటకి పంపించండి అని. అండ్ ప్రింట్ఎల్ఎన్ విచ్ ఇస్ నథింగ్ బట్ అవుట్ అంటే ఒక లైన్ ని ప్రింట్ చేయండి అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ మనం చూస్తే ఎల్ఎన్ అనేది మనం యూజ్ చేయొచ్చు చేయకపోవచ్చు, అది మీకు ఫర్దర్గా చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ డబుల్ కోట్స్లో మనం ఏదైతే ప్రింట్ చేస్తామో ఏదైతే రాస్తామో అదే అవుట్పుట్లో మనకి డిస్ప్లే అవుతుంది. మీరు క్యాప్స్ రాస్తే క్యాప్ అలాగా. సో కంప్లీట్గా ఒకసారి ఫ్లో చూద్దాం మన ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అని. ఫస్ట్గా స్టెప్ 1లో ప్రోగ్రామర్ జావా కోడ్ రాస్తాడు. ఆ కోడ్ రాసిన తర్వాత జావా కంపైలర్ అంటే జావా సి ఉంది చూడండి, ఆ కోడ్ని కంపైల్ చేస్తుంది. కంపైల్ చేసిన ఆ కోడ్ బైట్ కోడ్లో క్రియేట్ అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ డాట్ క్లాస్ ఫైల్. ఈ డాట్ క్లాస్ ఫైల్లో జేవిఎం అనేది ఆ బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ ఫైనల్గా మనకు వచ్చేది అవుట్పుట్, అంటే మనకి అవుట్పుట్లో మనం ఏదైతే రాస్తామో అది అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటే పబ్లిక్ అనేది యాక్సెసిబుల్కి యూజ్ చేస్తాము, స్టాటిక్ అనేది ఆబ్జెక్ట్ లేకుండా యూజ్ చేయొచ్చు, వాయిడ్ అనేది రిటర్న్గా ఏమి ఇవ్వదు, మెయిన్ అనేది స్టార్టింగ్ పాయింట్, స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అనేది అవుట్ సైడ్ వాల్యూస్ రిసీవ్ చేయడానికి. అయితే మీకు ఒకసారి కంప్లీట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని మనం స్క్రీన్ లేకుండా చూద్దాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఓఎస్ అనేది ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాని యాక్సెస్ అనేది జేవిఎంకి ఇస్తుంది. ఇప్పుడు జేవిఎం ఆ యాక్సెస్ని తీసుకుని కంట్రోల్ అనేది మన ప్రోగ్రాంలోకి పంపిస్తుంది. సో ప్రోగ్రాంలో ఫస్ట్ లైన్ చూస్తుంది పబ్లిక్ క్లాస్ హలో. సో క్లాస్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందని. ఇప్పుడు క్లాస్ లోపలికి వచ్చిన తర్వాత పబ్లిక్ స్టార్ట్ వాయిడ్ మెయిన్, ఇక్కడ మెయిన్ మెథడ్ అంటే ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలని చూసి తర్వాత దాంట్లో కిందకు వస్తుంది. సో ఆ బాడీ పార్ట్లో మనకి ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, అంటే ఇప్పుడు కంట్రోల్ ఏదో ప్రింట్ చేయాలి అని చూస్తుంది. సో ఆ ప్రింట్లో మన డబుల్ కోట్స్ మనకుంది ఏంటి అంటే హలో వరల్డ్ అని. సో అవుట్పుట్లో మనకి హలో వరల్డ్ అని ప్రింట్ చేయాలి అని చెప్పేసి అవుట్పుట్ అనేది హలో వరల్డ్గా మనకి ఇస్తుంది. సో సింపుల్గా ఫైనల్గా చెప్పాలంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ స్టార్ట్ అయ్యే మెయిన్ ఎంట్రీ పాయింట్. ఇప్పుడు మీకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లైన్ చూస్తే ఫియర్ ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి జావా కాన్సెప్ట్స్ని ఈజీగా తెలుగులో డీప్గా నేర్చుకోవాలి అనుకుంటే ఫాలో లెర్న్ జావా తెలుగు ఛానల్. నెక్స్ట్ వీడియోలో మనం వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, జావా మెమరీలో వాల్యూస్ ఎలా స్టోర్ అవుతాయో చూద్దాం.